దేశంలో కొత్త వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. అత్యంత అరుదుగా భావిస్తున్న గులియన్ బారె సిండ్రోమ్ కలవరం రేపుతోంది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో పెరుగుతున్న వ్యాధి దృష్ట్యా ఆరోగ్య నిపుణులు ప్రజలందరినీ అప్రమత్తం చేశారు. ఇది కొత్త అంటువ్యాధా? ఈ వ్యాధి ఎలా పెరుగుతుంది? దీన్ని నివారించడానికి ఏం చేయాలి? ఈ మధ్య కాలంలో దేశం అనేక తీవ్రమైన అంటువ్యాధుల బారిన పడుతుంది. మొదట హెచ్ఎంపీవి, తర్వాత H5N1 ఇన్ఫెక్షన్ ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురి చేశాయి. ఇప్పుడు మహారాష్ట్రలోని అనేక నగరాల్లో పెరుగుతున్న గిలియన్ బారె సిండ్రోమ్ కేసులు ప్రజలను భయపెడుతున్నాయి. మహారాష్ట్ర ఇప్పటికీ బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడింది. అదే సమయంలో జీబీఎస్ ప్రవేశం ఆరోగ్య రంగంపై మరింత ఎక్కువ ఒత్తిడిని పెంచింది. గిలియన్ బారె సిండ్రోమ్ వల్ల పూణేలో ఒక రోగి మరణించాడు. మహారాష్ట్రలో ఈ వ్యాధి కారణంగా మొదటి అనుమానాస్పద మృతి ఇదే. పూణేలో 100 కంటే ఎక్కువ జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వీరిలో 16 మంది వెంటిలేటర్ మీద ఉన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన విశ్లేషణలో 19 మంది రోగులు 9 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారే. 10 మంది రోగులు 65 నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. దీంతో ఈ వ్యాధి చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు వణికిస్తుందని స్పష్టమవుతుంది. జూన్ 2021లో కోవిడ్ రెండవసారి ప్రబలించినప్పుడు కూడా ఈ వ్యాధి చర్చలో ఉంది. అనేక దేశాల్లో గిలియన్ బారె సిండ్రోమ్ కేసుల గురించిన చర్చ కూడా తీవ్రమైంది. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ గా కొంతమందిలో గిలియన్ బారె సిండ్రోమ్ సమస్య కనిపిస్తుందని శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో నివేదించారు. ఇక ఈ వ్యాధి సోకిన వారి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేస్తుంది. దీని కారణంగా రోగుల బలహీనత, తిమ్మిరి లేదా పక్షవాతం వంటి సమస్యలకు ఎదుర్కోవచ్చు. ఆరోగ్య నిపుణులు జీబీఎస్ ని తక్షణ చికిత్స అవసరమయ్యే వైద్య అత్యవసర పరిస్థితిగా చూస్తారు. చికిత్స తీసుకోకపోతే మరణం సంభవించే ప్రమాదం ఉందట. క్లీవ్లాండ్ క్లినిక్ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు లక్షలాది మంది ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిసిందే. అయినప్పటికీ ఈ సమస్య ఎందుకు సంభవిస్తుందో ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు. వ్యాధికి సకాలంలో చికిత్స అందిస్తే సులువుగా నయమవుతుంది. ఈ వ్యాధి మీ పరిధియ నరాలపై దాడి చేస్తుంది. ఈ నరాలు శరీరంలో కండరాల కదలిక, నొప్పి సంకేతాలు, ఉష్ణోగ్రత, స్పర్శ అనుభూతులను గ్రహిస్తాయి. ఈ నరాలు దెబ్బతినడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు. చేతులు, కాలి, చీల మండలాలు లేదా మణికట్టులో పిన్స్, సూదులు గుచ్చుతున్నట్లుగా అనిపిస్తుంది. కాళ్లలో బలహీనత శరీర పైభాగానికి వ్యాపించవచ్చు. నడవలేక మెట్లు ఎక్కలేని పరిస్థితి. మాట్లాడడం, నమలడం లేదా మింగడం కష్టమవుతుంది. మూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడం లేదా హృదయ స్పందన రేటు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అసలు ఈ వ్యాధి ఎందుకు వ్యాపిస్తుందంటే గిలియన్ బారె సిండ్రోమ్ ఎందుకు సంభవిస్తుందో ఖచ్చితమైన కారణం తెలియదు. ఇటీవలి శస్త్రచికిత్స లేదా టీకా తర్వాత కూడా కొంతమందిలో ఈ కేసులు కనిపిస్తున్నాయి. గిలియన్ బారె సిండ్రోమ్ లో రోగ నిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేయడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా సిరల రక్షణ కవచం దెబ్బతింటుంది. ఈ నష్టం మీ మెదడుకు సంకేతాలను పంపడం నరాలకు కష్టతరం చేస్తుంది. ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా లేదా వైరస్లు కూడా ఈ సమస్యను ప్రేరేపిస్తాయని అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ సమస్య క్యాంపిలోబాక్టర్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది తరచుగా ఉడకని మాంసంలో కనిపిస్తుంది. ఇన్ఫ్లుయెంజా వైరస్, సైటోమెగాలో వైరస్, జీకా వైరస్, హెపటైటిస్ A-B-C-E వంటి ఇన్ఫెక్షన్లు కూడా గిలియన్ బారె సిండ్రోమ్ ప్రేరేపిస్తాయి. గిలియన్ బారె సిండ్రోమ్ కు
సమస్యలకు ఎటువంటి నివారణ లేదు, కానీ సహాయక చికిత్సలు రికవరీని వేగవంతం చేస్తాయి, లక్షణాలను తగ్గించవచ్చు. ఇది ప్లాస్మా థెరపీ, ఇమ్యూనోగ్లోబిన్ థెరపీ సహాయంతో చికిత్స అందిస్తారు. ఈ వ్యాధిని నివారించే చికిత్స గాని ఎలాంటి మార్గం లేదు. అయితే మంచి పరిశుభ్రత పాటించడం ద్వారా ఇలాంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని వైద్యులు చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.